అన్ని మాసాలలోకి శ్రావణ మాసం మనకి ఇంకొంచెం ప్రత్యేకం. అన్ని రకాల శుభకార్యాలు శ్రావణ మాసంలో మరీ ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. వివాహాలు, గృహ ప్రవేశాలు, నామకరణాలు, శంకుస్థాపనలు. శ్రావణ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేసినా అది విశిష్టమైన ఫలితాలు ఇస్తుందని అందరూ నమ్ముతూ ఉంటాం. ఈ మొదటి శ్రావణ శుక్రవారం పూజ నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. పండుగ రోజుల్లో నేనైతే పొద్దున్నే లేవడానికి ట్రై చేస్తాను, పొద్దున్నే పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పిల్లలు లేచాక మళ్ళీ వాళ్ళని చూసుకోవడానికే నాకు టైం సరిపోతుంది కాబట్టి పొద్దున్నే వీలైనంత వరకు పూజ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి నాకు చాలా త్వరగా అయిపోయే నైవేద్యం ఏదైనా ఉందంటే ఇదే గుర్తొచ్చింది, అందుకని ఇది చేస్తున్నాను. మామూలు రోజుల్లో ఇంట్లో ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ పెడుతుంటాను, బెల్లం పెడుతుంటాను. ఈ రోజు కొంచెం స్పెషల్ గా ఉండాలి కాబట్టి ఇలా నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. నాకు తెలిసి అందరికి త్వరగా అయిపోయేదంటే ఇదే గుర్తొస్తుంది. ఇది అయిపోయాక నైవేద్యం సమర్పించి ఇంట్లో ధూపం కూడా వేసుకున్నాను. ముందైతే నేను దీపాలు పెట్టేసుకొని తర్వాత నైవేద్యం చేశాను. ఈ శ్రావణ మాసం మొత్తం ప్రత్యేకమే. శ్రావణ మంగళవారాల పూజలు, శ్రావణ శనివారాల పూజలు, శ్రావణ శుక్రవారాల పూజలు అన్ని చేస్తుంటారు. స్పెషల్ డే కదా, గుడికి వెళ్ళకపోతే ఎలా, గుడికి కూడా వెళ్ళేసి వచ్చాను.